హాయ్. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? जंपर में बम्पर. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బా హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. కోడికూర దావత్ పార్ట్ 2. పార్ట్ 1 లో చెప్పాను కదా, వీడియో లెంత్ ఎక్కువైపోయింది అండ్ అలాగే మా దగ్గర ఇంకా క్లిప్స్ ఉన్నాయి. సో అందుకే పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నాను అది అని చెప్పేసి. దీనికి పార్ట్ 2 దాకా ఎందుకన్నా ప్లాన్ చేయడం, పార్ట్ 1 లోనే సరిపెట్టేయచ్చుగా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అంత కష్టపడి క్లిప్స్ తీసిన తర్వాత అవి వేస్ట్ గా డిలీట్ చేసుకోవడం అంటే నచ్చదు ఎందుకో నాకు. అందుకే పార్ట్ 2 పెట్టాను. మంచిగంటే ఏమంటారు ఆడికి? అడిపెట్టు సొన్నుగడు పెట్టు. ఫుడ్ తినడం అయ్యింది అన్న అనుకునే లోపు చెరువు తాలూకా ఓనర్స్ వచ్చారు. ఓనర్స్ వచ్చి ఇక్కడ తినడం అలో లేదు అండ్ అలాగే వీడియోస్ కూడా తీయకూడదు అని చెప్పేసి చెప్పారు. ఇగో ఇక్కడ కనిపిస్తున్న అన్న వాళ్ళదే అనమాట ఈ చెరువు. సో వాళ్ళే మాకు వచ్చి చెప్పారు ఇక్కడ ఉండకూడదు, తినకూడదు అని చెప్పేసి. అది చేపల చెరువు అంట, చేపలు ఉన్నాయి లోపల అని చెప్పేసి అంటున్నారు. ఫీడింగ్ ఇద్దామని వచ్చారు వాళ్ళు. బాయ్ బాయ్. లక్కీగా మేము ఫుడ్ మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత వచ్చారు. అదే వండేటప్పుడు వచ్చుంటే బిస్కెట్ అయిపోయే వాళ్ళం మేము. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. మా సామాన్లు మొత్తం సర్దుకొని ఇందాక వచ్చే దారిలో ఒక వాటర్ ఫ్లోట్ అవుతున్న ట్యాంక్ ని చూసాము. ఇందాక నేను చెప్పిన ట్యాంక్ ఇదే. అక్కడ ఉన్న లోకల్స్ ఇవి మంచినీళ్ళు అని చెప్పేసి చెప్పారు. వాళ్ళు చెప్పాక కూడా మాకు కొంచెం భయం వేసింది అవి మంచి వాటర్ కాదు అని. ఈ లోపు మన సైంటిస్ట్ వెళ్ళి అవి మంచి వాటర్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేశాడు. ఆయనే కదా కన్ఫర్మ్ చేసింది, సో అందుకే ఆయనే దింపాము కడగమని. పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్ రా. మళ్ళీ వేస్తాడు. క్లీనింగ్ సెక్షన్ మొత్తం అవగొట్టుకుని బల్లెక్కే లోపు 4:30 అయింది. ఎలాగో పార్క్ లోపలికి వెళ్ళలేదు కదా, అంత తొందరగా ఇంటికి వెళ్ళి ఏం చేస్తాము, సరే మళ్ళీ మందడం వెళ్దాము బాదం పాలకి అని చెప్పేసి అన్నారు. మా కుర్రోళ్ళకి బాగా నచ్చినట్టుంది ఆ బాదం పాలు. సో వాళ్ళు వెళ్దాం అన్న తర్వాత నేనెందుకు కాదంటానని చెప్పేసి మందడం స్టార్ట్ అయిపోయాము. ఇబ్రహీంపట్నంలో చాలా ట్రాఫిక్ ఉంది. ఆ ట్రాఫిక్ ని తప్పించుకొని రావడానికి ఒక 30-35 మినిట్స్ అట్లా పట్టింది. మీ అందరికి నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నామమ్మా, మీ గ్యాంగ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఏదైతే ఉందో వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడికైనా ట్రిప్ వెళ్దాం అన్నారనుకో, నో చెప్పొద్దు వాళ్ళకి. ఎందుకంటే వీక్ మొత్తం కష్టపడతాము. వీకెండ్ టైంలో ఇలాగ ఫ్రెండ్స్ తో అవుట్డోర్ కి వెళ్ళి ఫుడ్ కుక్ చేసుకుని తింటుంటే మైండ్ లో ఉన్న స్ట్రెస్ మొత్తం పోయి చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉండిద్ది. వీక్ స్టార్ట్ అయ్యి మీరు వర్క్ వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మన ఫ్రెండ్స్ మనకి ఇంకా క్లోజ్ అవుతారు. నన్ను అడిగితే ఫ్రెండ్స్ తో ఇలా బయటికి వెళ్ళి కుక్ చేసుకుని తినడం అనేది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్తాను. సో ఈసారి కనుక వస్తే మాత్రం మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా ఫ్రెండ్స్ తో బయటికి అయితే వెళ్ళండి.
సో మనం మందడం అయితే వచ్చేసాము. దీని అడ్రస్ లాస్ట్ వీడియోలో కూడా ఒకసారి చెప్పినట్టున్నా, నేను మళ్ళీ చెప్తున్నాను. మందడం సెంటర్ లో లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తా ఉంటది దుర్గా కూల్ డ్రింక్స్ అని చెప్పేసి. ఎప్పుడైనా అటువైపు వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు, జెన్యున్ గా నాకు నచ్చింది కాబట్టి నేను సజెస్ట్ చేశాను. మేమైతే 6 గ్లాసెస్ తీసుకున్నాము అండ్ అలాగే 3 బాటిల్స్ తీసుకున్నాము. టోటల్ బిల్ ఎంత అయిందో మీరు కామెంట్స్ లో చెప్పండి. చల్లగా ఆ బాదం పాలు తాగేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంకా లాస్ట్ గా ఒక మాట, కొన్ని రోజుల నుంచి నన్ను అందరూ రొటీన్ గా అడిగే డైలాగ్ ఏంటంటే, ఎందుకు ఇవన్నీ వదిలేసేసి ఏదో నీ పని ఏదో నువ్వు చూసుకుంటూ ఉండొచ్చు కదా, వీడియోస్ ఇవన్నీ అవసరమా? ఇంకొంతమంది అయితే అసలు క్లిక్ అవుతుందా అది ఇది అని చెప్పేసి అంటున్నారు. ఇంకొంతమంది అయితే ఎక్కరిస్తున్నారు కూడా. సో ఒకటే చెప్తా నేను, నా వైపు నుంచి నాకు వచ్చే సపోర్ట్ ఎట్లా ఉండిద్ది అంటే, నా వాట్సాప్ లో ఒక 300 మెంబర్స్ చూస్తారు స్టోరీ పెడితే, అండ్ అలాగే ఇన్స్టాలో స్టోరీ పెడితే ఒక 600 మెంబర్స్ చూస్తారు. ఎట్లా ఏదన్నా కానీ నేను ఇందులో ఎఫ్బీలో ఆడిట్లో మీద నాకు ఒక 1500 దాకా రీచ్ అయితే వెళ్ళిద్ది. సో నేను ఇంత పెట్టి స్టోరీలు పెట్టినా కానీ నాకు వ్యూస్ ఎంత వస్తున్నాయి అంటే ఒక 200, 300, 400, హైయెస్ట్ 460 ఏమొచ్చాయి. నా వైపు నుంచి సపోర్ట్ నాకు ఎట్లా వస్తుందో నాకు అర్థమైపోయింది. కానీ కొత్తగా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి మాత్రం ఒకటే చెప్తాను, మీరు మన అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి అయితే సపోర్ట్ అసలు కోరుకోవద్దు. అసలు మ్యాక్స్ రాదు, అది అవ్వదు, ఎందుకు అవి ఇవి అని చెప్పే వాళ్ళే ఎక్కువ ఉంటారు. రాకపోయినా పర్లేదు, చేసుకుంటూ వెళ్ళండి. ఏదో ఒక రోజు బయట వాళ్ళ నుంచి అయినా మీకు సపోర్ట్ వచ్చింది. నేను అలా అనుకునే స్టార్ట్ చేశాను, అలా అనుకునే ముందుకెళ్తున్నాను. మీరు కూడా అలాగే అనుకోండి. కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు అయితే మాత్రం అసలు గివ్ అప్ అవ్వద్దు. ఒకళ్ళ మాట అసలు పట్టించుకోమాకండి. మంచిగా గ్రో అవుతారు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఈసారికి అయితే అంతే, పార్ట్ 2 కూడా అయిపోయింది. నెక్స్ట్ పాండిచేరి గానీ పెరుపాలెం బీచ్ గానీ వెళ్దామని అనుకుంటున్నాము. ఆ వీడియోస్ గురించి అయితే మేము చూసుకుంటాము. సో రేపు నా బర్త్డే వస్తుంది. సబ్స్క్రైబర్స్ లో ఎవరైనా ఆర్సీ గారు గిఫ్ట్ ఇస్తారేమో చూద్దాము. ఊరికే అన్నాను సరదాకి. సో మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన వీడియోని, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియో మీ దాకా వచ్చింది. ఈ కొంచెం సపోర్ట్ చేయండి చాలు, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. నేను కొత్త వాళ్ళని అన్నాను రే, కొత్త వాళ్ళని అన్నా, మా వాళ్ళని అనలేదు, కొత్త వాళ్ళని అన్నాను. ఓకే సరే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, టాటా.